శ్రీశైలం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విక్రమ్ విహారీ. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రెజెంట్ వచ్చేసరికి శ్రీశైలంలో ఉన్నాం కదా. ఈ రోజు వీడియో వచ్చేసరికి అక్క మహాదేవి గుహలకి అయితే వెళ్తున్నాం. లాస్ట్ వీడియోలో మనం వచ్చేసరికి ఇష్టకామేశ్వరి అమ్మవారి దగ్గరికి వెళ్ళాము. చాలా అంటే చాలా రేర్ వీడియోలు యూట్యూబ్లో వచ్చేసరికి. అయితే ఇప్పుడు అక్క మహాదేవి గుహలకి ఎలా వెళ్ళాలి, ఎంత కాస్ట్ అవుతుంది, ఎంత టైం పడుతుంది, మొత్తం డీటెయిల్స్ అయితే ఈ వీడియో అయితే మీకు చెప్తాను. వీడియో అయితే ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది, అందరికీ షేర్ చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గో. పొద్దున్నే 6 గంటలకు ఇక్కడికి రావాలి ఖచ్చితంగా. అక్క మహాదేవి గుహలకి వెళ్లే వాళ్ళందరూ ఇక్కడ పేర్లు అయితే రాపించుకోవాలి. అలాగే మన ఫోన్ నెంబర్ కూడా నోట్ చేసుకుంటారు వాళ్ళు. పెద్దవాళ్ళకైతే 650 రూపాయలు, పిల్లలకి 520 రూపాయలు. ఇంతకీ ఈ ప్లేస్ ఎక్కడుందో తెలుసా? మన పాతాళ గంగ దగ్గరే ఉంటుంది. ఇప్పుడు టైం వచ్చేసరికి 8:30 అవుతుంది. ఇప్పుడు మనం అక్క మహాదేవి గుహలకైతే వెళ్ళాలి. పాతాళ గంగ దగ్గర లెఫ్ట్ సైడ్ లో మనకి రోప్వే ఉంటుంది కదా, ఆ రోప్వే టికెట్లు ఎక్కడైతే తీసుకుంటాం సేమ్ అక్కడే ఇవి కూడా. కానీ మనకి టికెట్ ఇక్కడ ఎవరు కింద ఇస్తారు, ఇక్కడ ఓన్లీ రోప్వే టికెట్ మాత్రమే ఇస్తారు. మనకి ఒక్కొక్కరికి 80 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. సో లోపలికి వెళ్ళిన తర్వాత మనకేంటంటే కిందకి వెళ్తాం కదా రోప్వేలో, అక్కడ మనం టికెట్ తీసుకుంటాం. మనమైతే 9 ఇక్కడ వెళ్ళిపోవాలి, ఎందుకంటే బోట్లన్నీ స్టార్ట్ అయిపోతాయి. మార్నింగ్ మనం పేరు రాపించాం కాబట్టి మన టికెట్ మనకి సపరేట్ గా ఉంటుంది. ఆయన ఏం చెప్తున్నారంటే 8:30కి ఒక బోట్ వెళ్ళిపోయింది, కొంచెం ఫాస్ట్ గా రావాల్సింది అంటాడు. 9కి కూడా కాదు, అయితే 8కే ఇక్కడ ఉండాలి. ఈ రోజు భక్తులు చాలా మంది వచ్చారు, చాలా మంది పేర్లు రాపించారు, అందుకని ఎక్స్ట్రా బోట్ వేసారంట. ఫ్రెండ్స్, మీరు కూడా మీ ఫ్యామిలీతో అక్క మహాదేవి కేవ్స్ విజిట్ చేయాలనుకుంటే 6 గంటలకల్లా అక్కడికి వచ్చి పేర్లు రాపించుకోండి. ఓకే, మనం ఇప్పుడు ఎక్కబోతున్న రోప్వే ఇదే. అప్ అండ్ డౌన్ ఒక ట్రిప్ లో 12 మంది పైకి వస్తారు, 12 మంది కిందకి వెళ్ళిపోతారు. కానీ అక్క మహాదేవి కేవ్స్ కి టికెట్ తీసుకున్న వాళ్ళకి రోప్వే ఫ్రీగా పెట్టొచ్చు కదా, కానీ ఇది సపరేట్ టికెట్. మళ్ళీ శ్రీశైలం మామూలుగా వస్తేనే డబ్బులు ఎక్కువగా ఖర్చు అయిపోతాయి, అదే ఫ్యామిలీతో వచ్చామంటే ఎక్కడికి వెళ్ళాలన్నా హై కాస్ట్ మొత్తం కూడా. నాకైతే శ్రీశైలం మొత్తం తిరిగినప్పుడు ఏమనిపించింది అంటే కొంచెం రేట్లు తగ్గిస్తే బాగుండు అనిపించింది. అక్క మహాదేవి కేవ్స్ కి 600 పైన తీసుకుంటున్నారు, ఒక 300-400 అలా తీసుకుంటే బాగుండు అనిపించింది. అప్పుడైతే ఎవరైనా ఫ్యామిలీతో వెళ్ళాలన్నా హ్యాపీగా వెళ్తారు కదా. ఇక్కడ నుంచి చూడండి పాతాళ గంగ మొత్తం కనిపిస్తుంది, అక్కడెక్కడో దూరంగా ఉన్న శ్రీశైలం డ్యామ్ కూడా మనకు కనిపిస్తుంది. ఇదే శ్రీశైలం నల్లమల్ల ఫారెస్ట్, సూపర్ గా ఉంటుంది. ప్రెజెంట్ మనం ఎప్పుడు చూసినా కానీ సమ్మర్ లోనే వస్తున్నాం లైట్ గా. ఈ పాతాళ గంగ నీళ్లు కొంచెం తాగి తల మీద చల్లుకుంటే చాలా మంచిది, ఎందుకంటే దగ్గర దగ్గర 250 కిలోమీటర్లు అడవిలో నుంచి ప్రవహిస్తా ఇక్కడికి వచ్చి చేరుకుంటుంది. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా రోప్వే ఎక్కారా శ్రీశైలం వచ్చి కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. ఫైనల్ గా అయితే పైనుంచి కిందకు వచ్చాము, జస్ట్ 10 మినిట్స్ లో వచ్చేసాం. ఫ్రెండ్స్, నేనైతే ఒకే రోజు 2 టికెట్లు తీసుకున్నా. ఒకటేమో అక్క మహాదేవి కేవ్స్ కి 6 గంటలకు వచ్చి తీసుకున్నాం కదా, 7 గంటల నుంచి వెంటనే ఇష్టకామేశ్వరి అమ్మవారి దగ్గరికి వెళ్ళి టికెట్ తీసుకున్నా. దానికి రేపు వెళ్తా. మళ్ళీ ఒకే పర్సన్ 2 చోట్ల తీసుకోలేరు, ఒక పర్సన్ ఇటు పంపించండి, ఒక పర్సన్ అటు పంపించండి. అలా అయితేనే మీరు శ్రీశైలంలో ఉన్న ప్లేసులు మొత్తం జస్ట్ 3 డేస్ లో కవర్ చేయొచ్చు. అందుకే వీడియోని స్కిప్ చేయకుండా చూడమని చెప్పేది, ఎందుకంటే ఇంత ఇన్ఫర్మేషన్ ఎవరు చెప్పరు ఇంత డీటెయిల్స్ గా. రోప్వే దిగిన తర్వాత కొంచెం ముందుకు నడవగానే మనకు ఒక బిల్డింగ్ కనిపిస్తుంది చూసారా, అందులోనే మన టికెట్ ఇస్తారు. ఎందుకంటే మార్నింగ్ పేరు రాపించాం కదా. ఒకవేళ మనం కొంచెం లేట్ గా టిఫిన్ చేసి వద్దాం అనుకున్నా కానీ వెంటనే ఫోన్ చేస్తారు, అప్పుడు మనం 10 నిమిషాలు ఇక్కడికి రావాలి. అలా హడావుడి బదులు ముందుగానే వస్తే మంచిది. ఏపీ టూరిజం టికెట్ కౌంటర్, వెళ్దాం పదండి లోపలికి. మనకన్నా 10 మంది తీసుకున్నారు, ముందుగానే వెయిట్ చేయాలి మనం కొంచెం సేపు. 6 గంటలకి పైన పేరు రాపించాము, 8:30-9 గంటలకు వచ్చి మన ఆధార్ కార్డు చూపించి మనీ పే చేస్తే మన 2 టికెట్లు మనకి ఇస్తారేనా. 1300 మొత్తం టికెట్లు మొత్తం కలిపి 1300, ఆ రోపే ఒక 200, 1500 ఇద్దరికి కలిపి. గాయస్, మనకి అక్కడ ఎటువంటి ఫుడ్ ఉండదు, ఫుడ్ గానీ వాటర్ గానీ ఇక్కడ నుంచే తీసుకెళ్ళాలి. సరిగ్గా మనం టికెట్ తీసుకున్న బిల్డింగ్ పక్కనే మనకి స్టెప్స్ అయితే ఉంటాయి, ఆ స్టెప్స్ దిగి కిందకి వెళ్ళిపోతే అదిగోండి మనం వెళ్లే బోట్లు రెడీగా ఉన్నాయి చూడండి. ఎప్పుడు 2 బోట్లు మాత్రమే ఉండేవి, ఈ రోజు భక్తులు ఎక్కువ మంది రావడం వల్ల 3వ బోట్ కూడా పెట్టారంట. బోట్లు ఎలా ఉంటే చూడాలనిపిస్తుంది తొందరగా. ఇక్కడ నుంచి మనం అక్క మహాదేవి కేవ్స్ కి వెళ్ళాలంటే 2 గంటల పడవలో వెళ్తానే ఉండాలి, ఈ నదిలో కొండల మధ్యలో. శివరాత్రి టైం అనుకుంటా ఈ రోజు అసలు చాలా మంది వస్తున్నారు చూడండి. ఫ్రెండ్స్, మీకు ఒక తెలియని విషయం చెప్పనా, ఇందులో సగం మంది మన సబ్స్క్రైబర్సే ఉన్నారు, వాళ్ళతోనే ఈ రోజు జర్నీ. ఏంటి వాళ్ళకేం అంత మంచి పడవ, మనకేం ఈ చిన్న పడవ. అసలు చూడడానికి ఎట్లా ఉంది చూడండి, ఏదో సొరసాపోతున్నట్టుంది నీళ్ళ మీద, భలే ఉంది. కానీ అసలు అందులో ఎక్కడ కూర్చోవాలి, మేమేం చాలా మంది ఉన్నాం ఇక్కడ. ఫ్రెండ్స్, నిజం చెప్తున్నా, నాకైతే అసలు ఈ పడవ ఏ మాత్రం నచ్చలేదు. అంత క్లోజ్ లో ఇరుకిరుగ్గా ఏదో కింద కూర్చున్నట్టుంది. నచ్చినా నచ్చకపోయినా వెళ్ళాలి, ఇప్పుడు తప్పదు.
నాగరాజు గారు 4+1. నాగరాజు గారు రారాజు 4+1. నాగరాజు మొత్తానికైతే పడవ లోపలికి ఎక్కేసాము. చాలా అంటే చాలా మంది ఉన్నారు, ఇరికిరుకు. ఫ్రెండ్స్, ఈ పడవలో మనతో పాటు వచ్చే మన భక్తులు కానివ్వండి, మన ఫ్రెండ్స్ అందరూ, మన ఫ్యామిలీ చూడండి ఎంతమంది ఉన్నారు. పడవ మొత్తం ఫుల్ గా నిండిపోయింది. ఇక్కడ నుంచి మనం స్టార్ట్ అయ్యేసరికి 11 అయింది. అక్కడికి వెళ్ళేసరికి 1, 2 అవుతుంది దగ్గర దగ్గర. సో చూసారు ఎట్లా ఉందో. ఇదే మీకు కనిపించేది మొత్తం పాతాళ గంగే. ఆ చివరి దాకా మొత్తం పాతాళ గంగే ఉంటుంది. ఫ్రెండ్స్, పాతాళ గంగ దగ్గర నుంచి అక్క మహాదేవి కేవ్స్ దగ్గరికి వెళ్ళడానికి దగ్గర దగ్గర 2 గంటలు పడవలో జర్నీ చేస్తూనే ఉండాలి. అంత మంచి జర్నీ ఇది. పడవ అయితే శ్రీశైలం డ్యామ్ పక్క నుంచి అలా తిప్పుతాడు, భలే ఉంటుంది. మనకి జర్నీ ఎలా ఉంటుందంటే, భద్రాచలం పాపికొండలు మీకు గుర్తుందా? ఆ పడవ ప్రయాణం ఎలా అయితే ఉంటుందో ఇది కూడా అలాగే ఉంటుంది. మొత్తం కొండల మధ్యలో భలే ఉంటుంది. మనం పడవలో వెళ్తున్నప్పుడు అక్కడక్కడ కొండల మీద కొన్ని ఇల్లులు, బిల్డింగ్స్ ఏయో కనపడుతుంటాయి. అసలు ఇక్కడ ఎవరు కట్టారా బాబు అనిపించేది వాటిని చూసినప్పుడు. ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకోటి గమనించారా? ఎంత మంది ఇంత చిన్న పడవలో వెళ్తున్నాం కదా, ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా లైఫ్ జాకెట్ వేసుకోలేదు. ఎందుకంటే వేసుకొని కూర్చుంటే ఆ సీట్లో పట్టం. అలాంటి బోట్లో తీసుకెళ్తున్నారు. ఇక్కడ నుంచి అసలైన వ్యూ పాయింట్ అయితే స్టార్ట్ అయింది. సరదాగా ఎంజాయ్ చేయండి. మనకి కృష్ణానది వైపు నుంచి వస్తుంది. కృష్ణానది జన్మస్థానం మహారాష్ట్ర మహాబలేశ్వరం. అక్కడ నుంచి కర్ణాటక ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల, సంగమేశ్వరం, నెక్స్ట్ శ్రీశైలం. ఇప్పుడు మనం వచ్చిందంతా శ్రీశైలం స్టోరేజ్ వాటర్ లో. అక్కడ గేట్ ఓపెన్ చేస్తే నాగార్జున సాగర్, పులిచింతల, విజయవాడ ప్రకాశం బ్యారేజ్, నెక్స్ట్ బే ఆఫ్ బెంగాల్ బంగాళాఖాతంలో కలుస్తుంది. కృష్ణా డిస్టిక్ కంసలదీవి అనే ప్లేస్ లో సాగర సంగమం జరుగుతుంది. కృష్ణానది టోటల్ గా 1400 కిలోమీటర్స్ జర్నీ చేస్తుంది. ఇటు లోపల ఒక 2 కిలోమీటర్స్ తో ఎండ్ అయిపోతుంది. అక్కడ బోట్ కనిపిస్తుంది కదా, అది ఇప్పుడు మనం వెళ్ళే పాయింట్. అక్కడ నుంచి ఒక 5 నిమిషాలు నడిస్తే అక్కమాదేవి కేవ్స్కి వెళ్తాం. అక్కడ అంతా గోలగోలగా ఉంటుంది. అందుకని చెప్పి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తా వినండి. ఒక 5 నిమిషాలలో అక్కమాదేవి స్టోరీ చెప్తాం. అక్క మహాదేవి కర్ణాటక రాష్ట్రం, శివమొగ్గ డిస్టిక్, ఉడితడి విలేజ్. వీరశైవమతం లింగేత్ క్యాస్ట్. వీరశైవమతానికి చెందిన వాళ్ళు 99% శివుని పూజిస్తారంట. చెన్న మల్లికార్జున స్వామి అంటారు. ఆమె తల్లిదండ్రులు వచ్చేసి నిర్మలాదేవి, సుమతి శెట్టి. పెళ్ళైన కొన్ని సంవత్సరాల వరకు ఆమె తల్లిదండ్రులకు సంతానం లేదంట. అయితే ఆ మల్లికార్జున స్వామిని వేడుకుంటారు. కొడుకు కానీ కూతురు కానీ సంతానం కలిగితే మీకే సేవ చేసుకోవడానికి అంకిత శక్తి మొక్కుతుంటారు. అన్న కొంతకాలం ఒక ఆడబిడ్డకి సంతానం కలిగితే మహాదేవి అని చెప్పి నామకరణం చేస్తారు. ఆమె జాతకం తీసుకెళ్లి వాళ్ళ కులకులు చూస్తారు. అల్లప్రభు బస్వేశ్వరం వాళ్ళు చెప్తారు, ఈమె ఏకసంతంగా ఈ కారణ జన్మరాలు మీ కుటుంబంలో జన్మించడం మీ అదృష్టం, సాక్షాత్ భ్రమరాంబదేవి స్వరూపం అని చెప్తారంట. అన్నట్టుగానే చిన్నప్పటి నుంచి శివభక్తులు ఎప్పుడు శివుని పూజిస్తూ, శివుని గాలిస్తూ, శివుని ఆరాధిస్తూ ఉంటుంది. ఎక్కడికన్నా శివుని గురించి మాట్లాడుతుంది. మిగతా వయసు అంటే పెళ్లి వయసు వచ్చిన తర్వాత ఒక దేవుడు కూర్చొని ధ్యానం చేసుకుంటూ ఉంటుంది. అదే రాజ్యానికి చెందిన జైన మతస్థుడు కౌశికుడు ఈమెను చూస్తా అంట. ఎన్ని రాజ్యాలు తిరిగినా సరే ఇంత నందగత్త నా రాజు ఎక్కడా చూస్తున్నాడు. నా రాజ్యంలో ఇంత నందగత్తుందా, ఎలాగైనా సరే ఈమె నేను వివాహం చేసుకొని చెప్పి అనుకుంటాడు. అన్నట్టుగానే మంత్రిగారితో కబుర్లు చూస్తాడు. వాళ్ళ దేవరంలో ఒక అమ్మాయి చూస్తాడు. ఎలాగైనా సరే నా వివాహం చేసుకోవాలి, వెళ్ళి వాళ్ళ తల్లితో మాట్లాడడం చెప్తారంట. మంత్రి వాళ్ళు చెప్తారంట, మీ కూతురు మా రాజుగారు ఇష్టపడుతున్నాడు, మీ కూతురుని వివాహం చేసుకుంటాడు అని చెప్పి చెప్తారంట. ఈ మాట విన్న ఏ తరం సరే సంతోషిస్తారు. ఎందుకంటే రాజ్యాన్ని పరిపాలించే రాజు తన కూతురు వివాహం చేసుకుంటే సుఖ సంతోషాలతో ఉంటాయి అని చెప్పి అనుకుంటారు. కానీ వీళ్ళేమో బాధపడతారంట. మరి మేమేంటో శివుని సేవ చేసుకుని చెప్పి బాధపడుతుంటే ఈ మహాదేవి వచ్చి అడుగుతారంట, ఏంటి తండ్రి సమస్య ఏంటంటే ఇలా రాజుగారు మిమ్మల్ని ఎక్కడ చూసారంట, చేసుకుంటే మిమ్మల్ని వివాహం చేసుకుంటుంటారని చెప్పి చెప్తారంట. సరే ఈ సమస్య రావాలి కదా, దీనికి నేనే పరిష్కారం వెతుకుంటా అని చెప్పి ఆలోచించుకొని రాజుగారి దగ్గరికి వెళ్తారు. మహాదేవి వెళ్ళి రాజుగారితో మాట్లాడతారు.
రాజా మీరు నన్ను ఇష్టపడుతున్నారు కదా, నన్ను వివాహం చేసుకోవాలంటే మీకు మూడు షరతులు, వాడికి ఒప్పుకున్నట్లయితే నేను మిమ్మల్ని వివాహం చేసుకుంటా అని చెప్పి చెప్తాను. రాజుగారు అనుకుంటాను రాజ్యంలో ఎంతో మందికి ఎంతో సేవ చేశారు, నేను పెళ్ళేసిపోయి నా పత్నికి మూడు కోరికలు తీర్చాలని చెప్పి రాజుగారు అనుకుంటున్నాను. మొదటి కండిషన్, మీది జైన మతం, మాది వీరేశవ మతం, మీ మతానికి మా మతానికి చాలా తేడా ఉంది. మీరు మీ మతం నుంచి మా మతంలోకి మారినట్లయితే నేను మిమ్మల్ని వివాహం చేసుకుంటా అని చెప్పి చెప్తాను. ఆ విధంగా ఎందుకు కోరుకుంటారంటే ఆ కాలంలో జైన మతస్థులు వీరేశవ మతస్థులు చిన్న చూపు చూసేవారంట. ఈ విధంగానే సరే నా మూలంగా ఈ కులవక్ష అనేది పోతుందని చెప్పి ఆ విధంగా కోరుకుంటది. రెండో కండిషన్, మీ రాజ్యంలో మీ ఆస్తిని డబ్బులు దాన ధర్మాలు చేస్తాను, ఎందుకు చేస్తాను ఎంత చేస్తాను అని చెప్పి నన్ను అడగదంట. ఈ కండిషన్కి ఎవరైనా ఒప్పుకుంటారా? ఎవరు ఒప్పుకోరు. కానీ రాజుగారు ఒప్పుకుంటారంట. ఈ జన్మకు నాకు ఈ అమ్మాయి దొరికితే చాలని చెప్పి ఒప్పుకుంటారంట. పెళ్లి మానిపిత ఉద్దేశంతోనే ఈ కండిషన్లు పెడుతుంది. మూడో కండిషన్, ఇది ముఖ్యమైనది, మీ పూజ వల్ల ధ్యానంలో కూర్చుంటాను, ధ్యానం నుంచి బయటకు వచ్చే వరకు నన్ను తాకరాదు, బయటకు వచ్చిన తర్వాత మీ ఇష్టం అని చెప్పి చెప్తారంట. ఆమె పెద్ద తపస్సు అని చెప్పి రాజుగారికి తెలియదు. రాజుగారు ఒప్పుకుంటారంట. ఒకరోజు కూర్చుంటే 2 రోజులు కూర్చుంటది, 3 రోజు ధ్యానం నుంచి బయటకు వస్తుంది, వివాహం చేసుకోవచ్చు అనుకుంటారు రాజుగారు. ఆమె ఏం చేస్తుంది, చిన్న శిబిరాన్ని ఏర్పాటు చేసుకొని ఇంత మట్టిని తీసుకొని చిన్న శివలింగం ఏర్పాటు చేసుకొని ధ్యాన ముద్రలో కూర్చుంటది. రోజులు గడిచిపోతాయి, వారాలు గడిచిపోతాయి, నెలలు గడిచిపోతాయి, ఆమె ధ్యానం నుంచి బయటికి రాదు. రాజుగారికి ఏమో కోపం వస్తుంది. నేను ఒకరు కూర్చుని 2 రోజులు కూర్చుంటాను అనుకున్నాను, కానీ సంవత్సరాల తరబడి ఇలాగే కూర్చుని నా యవ్వనమంతా తరిగిపోతుంది కదా, యవ్వనమంతా తరిగిపోయిన తర్వాత వివాహం చేసుకుని ఏం చేయాలని చెప్పి ఆమె దగ్గరికి మాట్లాడతాడంట. ఇప్పటికే చాలా రోజులు గడిచిపోయింది, మళ్ళీ వివాహం చేసుకొని ధ్యానం నుంచి బయటికి రండి అని చెప్తే ఆయన మాట్లాడే మాటకి ఏమేమి సమాధానం ఇవ్వదంట. అంత భక్తి ధ్యానంలో మునిగిపోయింది. ఆయన ఏం చేస్తాడు, కామత్రికం అప్పులేక ధ్యానంలో ఉండగా ఆలించుతాడు, కౌగిలించుకుపోతాడు. అప్పుడు ఆమె తపస్సుకు భంగం కలిగి తపస్సు నుంచి బయటకు వస్తుంది. రాజా నాకు ఇన్ని రోజులు నీరు లేదు, నిద్ర లేదు, ఆహారం ఏం లేదు, ఓర్ణవశమైన మంత్రం తప్ప ఏం లేదు. ఇన్ని రోజులు నా భక్తిని గుర్తిస్తావు అనుకున్నా గానీ ఈ తుచ్చమైన శరీరాన్ని కోరుకుంటావు అనుకోలేదని తన మంటి మీద వస్త్రాలు తీసి రాజుగారి మనం విసిరి కొడతాడు. దిగంబరిగా మారిపోద్ది. తన పురిలే తనకి వస్త్రాలు అయితే. జైన మతస్థులు కూడా తీర్థంకరుడు. ఈమె దేవంలో దర్శనం ఇస్తాంట కౌచుకునికి. అప్పుడు ఆ రాజుగారికి జ్ఞానం కలిగి కాళ్ళ మీద పడి క్షమాపణ వేడుకుంటాంట. అక్క అమ్మ క్షమించు, ఇన్ని రోజులు నేను దురదృష్ట దృశ్యం కానీ నీ భక్తిని గుర్తించలేకపోయింది చెప్పి ఆ రాజుగారు అంటారంట. మీరు ఈ రాజ్యంలోనే ఉండండి, సకల సౌకర్యాలతోనే అన్ని రకాల ఏర్పాట్లు చేస్తాను, మీ స్వామిని ధ్యానించుకోవచ్చు మీరని చెప్తే నీ కళ్ళు తెరిపించాలని ఉద్దేశంతో చేశాను, కానీ ఈ రాజ్యానికి ఏదో రాని ఉద్దేశం కాదని చెప్పి 12వ శతాబ్దం అంటే దాదాపు 800 సంవత్సరాల కిందట కర్ణాటక నుంచి కాలినడకన వ్యవస్థగా నడుచుకుంటూ వచ్చింది శ్రీశైలానికి. ఇక్కడ భ్రమరామ మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకుని నా స్వామిని ధ్యానించుకోవడానికి పైన తెలుసుకోవాలని వెతుకుతూ ఉంటే వనదేవత దారి చూపించిందంట. మంచి సంకల్పంతో ఈ శ్రీశైలం వచ్చామమ్మా, నా గర్భంలో చోటిస్తాను నీకు, నరమానవుని కంటపడని ప్లేస్ అని చెప్పి. ఇప్పుడు మనం వెళ్ళబోయే కేవ్స్. మీకు డౌట్ రావచ్చు, ఇంత వాటర్ ఉంది కదా ఇలా వచ్చిందని చెప్పి. డ్యామ్ కట్టకుండా మనకి ఇంత వాటర్ లేదు, జస్ట్ 2 feet 3 foot వాటర్ అలా వెళ్తుండేది. ఏమైనా తపస్సు చేసిన తర్వాత కూడా చాలా మంది పబ్లిక్ డ్యామ్ కట్టకుండా ఇట్లా నడుచుకుంటూ వచ్చి ఈ కేవ్స్ లో కూడా దాదాపు 12 సంవత్సరాలు తపస్సు చేసింది అనుకున్నది. ఆమె తపస్సుకు మించి బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దర్శనం ఇచ్చి స్వయంగా వెలిపించిన లింగం ఇది. మానమాత్రలు పెట్టిన లింగం కాదు. శ్రీశైలంలో ఉండే లింగాన్ని జ్యోతిర్లింగం అంటారు. వేల రూపాయలు ఖర్చు పెట్టి మనం అభిషేకం చేస్తాం, లేదంటే గుళ్ళో పూజాలు అభిషేకం చేస్తాం. ఇక్కడ ఉన్న లింగానికి ఎవరు అభిషేకం చేయరు. 5 నిమిషాలకు 10 నిమిషాలకు 1 డ్రాప్ లింగం మీద పడుతుంది. 365 days అభిషేకం జరుగుతుంది. మిగతా విషయాలు అయితే అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మళ్ళీ ఇక్కడ గుడిసెలు కనపడుతుంది. ఇక్కడ నుంచి బై వాక్ పైకి 8 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్తే కదిలివనం అని చెప్పే ప్లేస్ ఉంది. విన్నారు ఎవరైనా? కదిలివనం. అక్కడికి వెళ్ళి అక్కడ కొంతకాలం తపస్సు చేసి ఎంతో మంది మునులకు ఋషులకు బోధనలు చేసి ఒక జ్యోతి రూపంలో సాయిబాబాలో కలిసిపోయింది అమ్మవారు. ఎవరిని వివాహం చేసుకోలేదు, ఎక్కడ జీవ సమాధి కాలేదు, శివభక్తురాలుగానే జన్మించింది, శివుల్లో ఐక్యమైపోయింది. 5-6 years బ్యాక్ వరకు మనకు అక్కడ కూడా వెళ్ళడానికి పర్మిషన్ ఉండేది. ఎనిమల్స్ ప్రాబ్లం వల్ల, కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఆ ప్యాకేజ్ మొత్తం స్టాప్ చేశారు. ఓన్లీ అక్కమాది కేసు వరకే పర్మిషన్ ఇచ్చారు. అక్కడ ప్లేస్ ఎలా ఉంటుందంటే ఒక పెద్ద బండి ఉంటుంది, 300 నుంచి 400 మంది దాకా స్టే చేయొచ్చు ఆ బండి మీద. పైన న్యాచురల్ ఇంకో టాప్ ఉంటుంది, మధ్యలో ఏ సపోర్ట్ ఉండదు, ఆల్చిప్ ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఉంటుంది. మధ్యలో ఒక శివలింగం ఏర్పాటు చేశారు. ఏ టైంలో ఎవరు పెట్టారో తెలియదు, కానీ ఉదయించే సూర్యకిరణాలు అస్తమించే సూర్యకిరణాలు ఆ లింగం మీద పడే విధంగా ఉంటుంది. అది అక్కడ ప్రత్యేకత. మళ్ళీ అక్కడ కదిలివరం నుంచి ఒక 5 కిలోమీటర్ ముందుకు నడుచుకుంటూ వెళ్తే దత్తాత్రేయ స్వామి తపస్సు చేసిన ప్లేస్ ఉంది. శ్రీశైలంలో మెయిన్ టెంపుల్ లో త్రిపాలభిషేకం చేశారు కదా, బుద్ధ మల్లికార్జున స్వామి టెంపుల్ పక్కన ఉంటుంది. దత్తాత్రేయ స్వామి వారు అక్కడ కొంతకాలం తపస్సు చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ కొంతకాలం తపస్సు చేసి తన పాదకలు ఇక్కడ గుర్తుగా వదిలిపెట్టారంట. దాన్ని వచ్చేసి తపోవనం అంటారు, దీన్ని తపోభూమి అంటారు. ఈ తపోభూమిలో 70 అడుగులు వెళ్ళి దర్శనం చేసుకొని రావాల్సి వస్తుంది. ఇప్పుడైతే ఒక బోట్ రైలింది, వాళ్ళు ఇప్పుడే పైకి వెళ్ళారు. ఫస్ట్ బోట్ వాళ్ళు దర్శనమే వచ్చేస్తారు, సెకండ్ బోట్ వాళ్ళు లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళి బయటకు వచ్చే వరకు మనం లోపలికి వెళ్ళడానికి వీలుంటాం, ఎందుకంటే ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉంటాయి, బ్రీతింగ్ ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి వాళ్ళందరూ బయటకు వచ్చిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేసి లోపల తీసుకెళ్లి దర్శనం చేయించుకొని తీసుకొని వస్తాం. అంతవరకు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు మనకి. ఇంకోటి,
ఇప్పుడైతే ఏ సీట్ లో కూర్చున్నా రిటర్న్ లో కూడా సేమ్ సీట్ లో కూర్చోవాలి సార్. వేరొకరి సీట్ లో వేరొకరు కూర్చొని మీరు ఇబ్బంది అయితే మాకు ఇబ్బంది. ఇంతకుముందు చాలా గొడవలు జరగాలంటే ముందుకుంటా చెప్తాను. ఫ్రెండ్స్ మొత్తానికైతే ప్లేస్ కి వచ్చేసాం. అదిగోండి ఆ కనిపించే కొండే. చూసారా మనం వచ్చిన బోట్ ఎలా ఉందో. 1 by 1 అందరూ బయటికి అయితే వచ్చేస్తున్నారు. వీళ్ళందరూ మన శ్రీకాకుళం సబ్స్క్రైబర్స్. భలే కలిసారు శ్రీశైలంలో. ఊరి నాయుడు ఇంత చిన్న బోట్ లో ఎంత మందిని పట్టించారు చూడండి. 1 by 1 వస్తానే ఉన్నారు. మొత్తానికైతే బయటకు వచ్చేసాము. ఇప్పుడు టైం ఎంత అయింది అనుకున్నారు? మనం ఎగ్జాక్ట్ గా అక్కడ 11 అయితే స్టార్ట్ అయ్యాం కదా. ఇప్పుడు టైం వచ్చేసరికి 12:30 అయింది. ఇంత ఎండలో కూడా స్వామీజీ మెడిటేషన్ అయితే చేసుకుంటున్నారు. బోట్ దిగిన తర్వాత ఒక 500 మీటర్స్ అలా నడుచుకుంటూ వెళ్ళాలి. లాస్ట్ టైం 1 year కింద మనం వచ్చింది ఈ బోట్ లోనే. ఫాస్ట్ గా మనం కూడా వెళ్దాం. ఇంకా వర్షాకాలంలో బాగా వర్షాలు పడినప్పుడు నీళ్లు పై దాకా వస్తాయంట. అందుకే ఆ టైంలో బోటింగ్ క్లోజ్ చేస్తారు. ఫ్రెండ్స్ చూసారా చాలా మంది అప్పుడే వెళ్లి దర్శనం చేసుకుని తిరిగి వస్తున్నారు కూడా. వీళ్ళందరూ ఫస్ట్ బోట్ లో వెళ్ళారు. 8ంటికి ఒక బోట్ వెళ్ళింది కదా. మనం 11ంటికి వచ్చాం కాబట్టి ఎంత లేట్ అయింది. 1.5 hours. పోనీకి 5 నిమిషాలు. లోపల కేవ్స్ లో 1 hour పైన చిన్న ఒకటి పోయి ఒకటి బయటికి రావాలి. నువ్వు కావాలి కూర్చోవాలి. 1 by 1 మనం ఏంటనుకున్నావు? కేవ్స్ సుక్కలు కానొస్తాయి. ఏం కాదు. అక్కమాదేవి కేవ్స్ కి వెళ్ళినప్పుడు మనకి సాంబ్రాణి చెట్టు ఒకటి ఉంటుంది. బాగా స్మెల్ వస్తుంది. ఇదే అన్న చెట్టు ఇదే కదా. సాంబ్రాణి చెట్టు ఏదో సాంబ్రాణి కదా. లింగచంద్ర ఎర్రచందనం కాదు. సాంబ్రాణి చెట్టు. చూడు వాసన చూడరా కొంచెం అంటే కొంచెం అంటే అగిలన్న. ఇక నా చెయ్యి ఇప్పుడు తీసిన. బాగుంది కదా. మామూలు సాంబ్రాణి అట్లాగే ఉందా? ఇంకా ఎక్కువ. అవునా ఇదే ఒరిజినల్ సాంబ్రాణి. పిసినియా దీన్ని ఇదా పదం చేసి దుమ్మోసేసి అమ్ముతారు. ఏది చూద్దాం. ఇక చెక్క. ఇది పిసిని అంటుకుని పోతాయి. చెక్కదాని సౌండ్. హర హర మహాదే. యూట్యూబ్ ఛానల్ కదా. ఫ్రెండ్స్ ఫైనల్ గా అయితే అక్కమాదేవి 12 సంవత్సరాలు తప చేసిన ప్లేస్ కి అయితే వచ్చాము. బోటింగ్ దగ్గర నుంచి ఇక్కడికి సరిగ్గా 500 మీటర్లు అయితే ఇలా అడవిలో నడుచుకుంటా రావాలి. అంతేకాదు మనకి ఇక్కడ ఒక చిన్న గుహతో పాటు పైన చిన్న టెంపుల్స్ కూడా ఉంటాయి. అవి కూడా చూపిస్తాను. ముందు గుహ చూడండి ఒకసారి ఎట్లా ఉందో. అందరూ మనం వచ్చేసరికి వెళ్ళిపోయారు. మనం చివరి బోట్ లో వచ్చాం కాబట్టి చివరి దాకా ఉండాలి ఇక్కడే. దేవుళ్ళ దగ్గరికి వెళ్ళేసరికి ఒక ప్లేస్ లో ఇంటి స్థలం ఉంటుంది. కొద్దిగా లా ఉన్న వాళ్ళు కడుపులో అనుకుంటే ఫ్రీగా వెళ్తారు. ప్రతి ఒక్కరు 2 చేతుల లింగం మొక్కుకొని 3 సార్లు తలాడించి మనసులో ఏమన్నా కోరుకుంటే కోరుకోండి. కంపల్సరీ నిలబెడతాయి. ఇది మాత్రం మేము వాస్తవంగా చెప్పగలం. ఎందుకంటే మీలా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళే 2nd టైం 3rd టైం 4th టైం ఇప్పుడు కూడా వచ్చి వాళ్ళు చెప్తున్నారు కాబట్టి మేము చెప్తున్నాం. శివుడి పైన న్యాచురల్గా అభిషేకం పడుతుంటుంది లింగం పైన. దయచేసి ఎవరో టచ్ చేయొద్దండి దాన్ని. ఆ సహసిద్ధం పడేది కాబట్టి దాన్ని మనం భంగపరచకూడదు. ఇట్లా పైకి చూస్తే కనిపిస్తుంది చూడండి అంతే. కానీ ఎవరు టచ్ చేయకూడదు దాన్ని. ఓకేనా? ఇంకోటి మనం ఎక్కడైనా దేవాలయం ఏర్పాటు చేసుకుంటే కొంత దూరంలో ముఖద్వారం ఏర్పాటు చేసుకుంటాం. అవునా? ఇక్కడ చూడండి న్యాచురల్ రాతిశిలా తోరణం. ఇది ఎవరు ఏర్పాటు చేయలేదు. తిరుపతిలో చూస్తే 24 feet చాలా చిన్నగా ఉంటుంది. ఇది 120 feet ఉంటుంది. ఎంత పెద్దగా ఉంది. ఇది ఒక దేవాలయం అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం చూపించగలం. శ్రీశైలం మెయిన్ టెంపుల్లో స్పర్శ దర్శనానికి వెళ్ళారు ఎవరైనా? అందరూ వెళ్ళారు కదా. మనం గర్భగుడిలోకి ఎంటర్ అయినప్పుడు లెఫ్ట్ సైడ్ ఒక బ్లాక్ స్టాచ్యూ ఉంటుంది అక్కమాదేవి. మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు ఏమారెడ్డి మల్లమ్మ సిద్ధరామ. మనం ఎవరైనా సరే 100 కోట్లు పెట్టి టెంపుల్ కట్టించినా సరే వాళ్ళ విగ్రహాలు ఆ టెంపుల్లో పెట్టరు. పలానా వాళ్ళు కట్టించారని పేరు రాస్తారు. అవునా? వీళ్ళ విగ్రహాలు అక్కడ ఎందుకు పెట్టారంటే వీళ్ళ భక్తికి నిదర్శనం తెలియజేయడానికే అక్కడ పెట్టారు. వీళ్ళు ముగ్గురు కర్ణాటక నుంచి వచ్చిన వాళ్ళే. శివుడిలో ఐక్యమైపోయిన వాళ్ళు. ఫ్రెండ్స్ ఈవిడే అక్కమహాదేవి 12 సంవత్సరాలు నగ్నంగా తపస్సు చేసింది ఇక్కడే. ఇప్పుడు ఈ అక్కమహాదేవి ఒంటి మీద మీరు చూస్తుంది మొత్తం కూడా హెయిర్ అన్నమాట. జుట్టుతోనే బాడీ మొత్తం కూడా కవర్ అయిపోతుంది.
ఫ్రెండ్స్ మనకి విగ్రహం వెనకాల అదిగోండి ఒక ఫోటో ఫ్రేమ్ అయితే ఉంది, అలా అయితే ఉంటారు. ఒకలాంటి ఇంకా డౌన్ వచ్చేసారు డౌన్ ఇంకా అప్ చేయొద్దు. నిలబడద్దు ఇంకా నిలబడద్దు. ఇప్పుడు కొంచెం పైకి లేవచ్చు. పైకి నుంచోండి. ఇప్పుడు నిలబడండి కొద్దిగా బాగానే వచ్చారు. అలా 2 నిమిషాలు ఆగండి. ఇక్కడ ఆగండి 2 నిమిషాలు అలవనండి. నిలబడండి పూర్తిగా. ఎంత 2 నిమిషాలు అంత అట్లా పెడతారు. ఈయన అక్కడ మళ్ళీ ఇలా తిరగాలి. వయసులో అంతసేపు కష్టమే. శివయ్య ఓం నమః శివాయ. అక్కడ ఇది కొంచెం అదే ఇలాగ వెళ్ళాలి అంతే. వెళ్ళండి, తలదించండి, తలదించుకొని పోండి. డైరెక్ట్ కిందకి వెళ్ళిపోండి. ఇంకా ఇది క్రాసా? శివలింగానికి 3 సార్లు తలాంచుకోండి. ఇక్కడే ఉన్నావా? వెనక్కి మూలకి వెళ్ళి తిరిగి నేను అటు బయటకు వెళ్ళిపోతా. తర్వాత నువ్వు వెళ్ళిపోదు. ఇక్కడ నుంచి నిలబడి క్రాస్కి వెళ్ళిపోవడం లోపలికి. శివలింగాన్ని 3 సార్లు తలాంచుకొని వచ్చేసేయండి. ఇవేనా నీళ్ళు? అవే నా వాటర్. అక్క మహాదేవ్ గుహలో. ఇది చూడండి ఒకసారి, అందరు పడతారు. ఎక్కడి నుంచి వచ్చారు? ఎవరు? మడక్సిరా. ఫ్రెండ్స్, వీడియో అందరికి నచ్చింది అనుకుంటున్నాను. చాలా అంటే చాలా ఇన్ఫర్మేషన్ వీడియో, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. శ్రీశైలం వచ్చే అందరికి కూడా ఉపయోగపడుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటిదాకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా ఇన్ఫర్మేషన్ వీడియోకి లైక్ చేయడం వరకు మర్చిపోదు. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీ విక్రమ్ విహారీ.